తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు. మరి ఈ డిసెంబర్ మాసంలో మరి క్రిస్టమస్ గురించి ఎన్నో ప్రసంగాలను వింటున్నాం. ఎన్ని విన్నా కూడా ఇంకా ఏదో ఏదో అన్నట్టుగా చెప్తున్నారే తప్ప అసలుకి నిజంగా క్రిస్టమస్ గురించి మరి మనం లేఖనాల్లో కానీ ఆలోచించినట్లయితే మనం ఆచారంగా చేసేటువంటి పద్ధతి మాత్రం ఇది మరీ ఘోరంగా ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నిలు ఆచారంగానే క్రిస్టమస్ను కూడా మార్చేశారు. నిజానికి అసలు ఈ పండగ గురించి బైబిల్లోనైతే లేదు. కానీ అన్నిలు పండగలు చేసుకుంటున్నారు కాబట్టి మనకు కూడా ఏదో ఒక పండగ ఉండాలని చెప్పి మరి ఆర్సీఎం వారు పెట్టినట్టుగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే మరి స్టార్లు పెట్టుకోవడం, మరి కొవ్వొత్తులు వెలిగించుకోవడం, మరి కొంతమంది స్కిట్లు వేయడం, డ్యాన్సులు, మరి పాటలు పాడుకోవడం, మరి సన్మానాలు ఇవన్నీ జరుగుతుంటాయి. మరి కేకులు కట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఆచారబద్ధంగానే జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఇందులో నిజంగా ఈ పండుగలో దేవునికి కానీ క్రీస్తుకి కానీ ఎక్కడ కూడా గౌరవం దక్కినట్టు కానీ దేవునికి ఘనత మహిమలు వచ్చినట్టుగా మనకి ఈ పండుగలో ఎక్కడ చూసినా కనపడవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ రోజున అసలుకి నిజంగా క్రిస్టమస్ అంటే ఏమిటో అనేది, నిజమైన క్రిస్టమస్ ఏది అనేది, యేసుక్రీస్తు వారు నిజంగా భూమి మీద పుట్టాడా లేకపోతే ఎక్కడ పుట్టాడు అనేది, నిజంగా క్రిస్టమస్ జరుపుకోవచ్చా, దేవుడి పండగల గురించి ఏం చెప్పాడు, మరి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో అనేది లేఖనాల నుంచి మరి కొన్ని వచనాలను మనం ధ్యానిద్దాము. ఎందుకంటే వాక్యానుసారంగా లేనటువంటి విషయాలనే మనం చేస్తున్నాం. ఎందుకంటే వాక్య విశ్వాసము కానిది పాపము అనేటువంటిది బైబిల్లో ఉంటుంది. కాబట్టి మనం కొన్ని వాక్యానుసారంగా ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానిద్దాము. ఎందుకంటే దేవుడు మొట్టమొదట ఆయన పండగలు చేయమన్నాడు. తర్వాత ఆ పండగలు ఆయన చెప్పిన క్రమంగా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకోవడం వలన ఆ పండగలు నాకు వద్దు, అవసరం లేదు అన్నట్టుగా మరి దేవుడు చెప్పినట్టుగా కొన్ని లేఖనాలు ఉన్నాయి. అలాగే మరి క్రైస్తవులకైతే అసలు పండగలు లేవు. ఎందుకంటే ప్రతిరోజు పండగనే అన్నట్టుగా దేవుడు ఈ లోకం మీద ఉన్నప్పుడు బతకమని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులకు ప్రతి దినము పండగే. ఎందుకు? ఫిలిప్పు గారికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులు ఎప్పుడు ఆనందించాలి, కానీ నిజంగా లోకంలో ఉన్నటువంటి వారికి లాగా ఏదో కొన్ని డేట్లు పెట్టుకొని ఆ రోజుల్లో ఆ పండగ చేసి ఆ రోజు మాత్రమే ఆనందించాలి, ఆ రోజునే మరి కేరింతలు కొట్టాలి, ఇందులో వినోదాల్లో మునిగిపోవాలన్నది వాళ్ళు ఆచారంగా పెట్టుకున్నారు కొన్ని పండగలు. క్రైస్తవులకైతే నిజంగా ప్రతిరోజు కూడా పండగే. ఎప్పుడు అంటే క్రీస్తులో ఉంటే, క్రీస్తును నువ్వు ధరించుకుంటే నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండాలి తప్ప ఏదో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు పండగలు చేసుకుని ఆ రోజు మాత్రమే ఆనందించాలన్నది మాత్రం క్రైస్తవ్యం కానే కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి ఎందుకంటే క్రీస్తు పుట్టినరోజునని, క్రీస్తు లోకానికి వచ్చిన రోజు పుట్టినరోజు అని చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఆ పండగలో మరి దేవునికి మహిమ రావాలి కదా, ఆ విధంగా లేదు. ఆ రోజున ఇశ్రాయేలుకు పండగలు ఉన్నాయి. వారికి పస్కా పండగని, మరి గుడారాల పండగని, మరి పెంతెకొస్తు పండగని వాళ్ళకి పండగలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా చేయాలని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపూర్వకంగా కొన్ని పండగలు ఇస్తే వాళ్ళు ఆ పండగలలో తినటానికిను వ్యాపారం చేసుకోవడానికి వీటికి మాత్రమే అవకాశం ఇచ్చారు. వాళ్ళ హృదయం మాత్రం దేవునికి అనుకూలంగా లేదు. అందుకనే దేవుడు వాళ్ళ పండగలను అసహించుకొని నాకు అవసరం లేదు అని చెప్పి మరి లేఖనాల్లో ఉన్నాయి. పౌలు గారు కూడా చెప్పాడు. ఆ లేఖనాలను చూద్దాం. లేఖనానుసారంగా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, మీ పండగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను, మీ వ్రత దినములు కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లను అంటున్నాడు. అంటే నీ పండగలను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను అన్న మాట ఇక్కడ మరి తెలియజేశాడు. ఎందుకంటే అక్కడ ఆ పండగలలో కూడా వీళ్ళు పాడే పాటలు ఎట్లా ఉంటాయంటే అప్పుడు వాళ్ళ పాటలనే దేవుడు ఇష్టపడలేదు.
మీరు ఊరక దావీదులాగా వాయిద్యాలు వాయించుకుంటూ పాడతారు, కానీ దావీదు మనస్ఫూర్తిగా పాడాడు, కానీ మీరు ఆయనకులాగా మనస్ఫూర్తిగా పాడరు. మీరంతా ఎట్లా ఉంటుందంటే ఏదో మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవడానికి ఏదో పిచ్చి పాటలు పాడతారు అన్నట్టుగా ఆ రోజున మరి వాళ్ళకు తెలియజేశాడు. అలాగే ఈ రోజున కూడా మన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పాటలు, అవి దేవునికి మహిమకరంగా ఉంటాయా? నువ్వు ఏది చేసినా అది దేవునికి మహిమ రావాలి. సంగీతములతోనూ కీర్తనలతోనూ నువ్వు ఏది చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పేరట తండ్రికి చేరాలి, తండ్రి మహిమపరచాలన్నది మనకు క్రమం. అయితే ఆ క్రమం అనేది లేకుండా పిచ్చి పిచ్చిగా పాటలు డ్యాన్సులు వేయటం అనేది ఈ రోజున మనం చూస్తున్నాం. అందుకనే ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు అంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా సౌండ్ సిస్టమ్ తెచ్చుకొని ఇష్టానుసారంగా పాటలు పాడి డ్యాన్సులు చేసుకుంటూ స్కిట్లు వేసుకుంటూ రాజకీయ నాయకుల్ని పిలిచి వాళ్ళతో వాళ్ళకి సన్మానాలు ఇవన్నీ చేసుకుంటూ అసలు అందులో ఆ పండగలో క్రీస్తు యొక్క ఉద్దేశం కానీ దేవుని యొక్క మహిమ కానీ ఏది మనకు కనిపించదు. అందుకనే పౌలు గారు కూడా ఏమంటాడంటే, మీరు ఇంకా ఆ బలహీనమైనటువంటి వాటి మీదనే మీరు ఆధారపడుతున్నారు. అవి ఒకప్పుడు ఉన్నాయి, కానీ దేవుడు అటన్నింటినీ తీసేసాడయ్యా, అవన్నీ నిష్ప్రయోజనమని చెప్పుచూ ఆయన ఏమంటున్నాడంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు అని మరి అక్కడ ఆయన మరి తెలియజేశాడు. అంటే ఉత్సవ కాలములు అంటే పండగలే కాబట్టి మరి అటన్నిటిని కూడా దేవుడు ఇష్టపడతలేదు. మీరు ఇంకా వెనకట స్థితిలోకి వెళ్ళి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాటినే ఇంకా ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చి వాటినే మీరు చేస్తున్నారు తప్ప నిజంగా మీ హృదయం మాత్రం మార్పు రాలేదు. మీరు ఇంకా ఆ పాతకాలపు నిష్ప్రయోజనమైనటువంటి ఆ దినాలనే మీరు ఆచరిస్తున్నారని చెప్పి పౌలు గారు కూడా మరి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఎందుకంటే నిజంగా మరి ఈ లోకంలోకి మనుషులు పుట్టినప్పుడు మరి వాటిని ఆచరించి వాటి గురించి పండగలు చేసుకోమని బైబిల్లోనైతే ఎక్కడా లేదు. పుట్టినరోజుల గురించి అయితే అన్నిలు చేసుకునేవాళ్ళే తప్ప మరి క్రైస్తవులు కానీ యూదులు కానీ పుట్టినరోజుల పండగ చేసుకునేవాళ్ళు కాదు. వాళ్లకు లేఖనాల్లో ఏముంటుందంటే, కీర్తన గ్రంథం 139:15 వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు అంటాడు. అంటే అసలు పుట్టుక అనేది బైబిల్లో ఎవరికి శరీరం ధరించుకొని పుట్టిన ఏ మానవుడికి పుట్టినరోజు తెలియదు. ఎందుకంటే పుట్టుక అనేది తల్లి గర్భంలో జరుగుతుంది. అది ఎవరు కంటితో చూడలేరు. ఏ టైంలో ఆ ఫలదీకరణం చెందిందో, ఆ స్త్రీ అన్నం ఎప్పుడు విడుదలవుతుంది, పురుషుని యొక్క కణం ఎప్పుడు కలుగుతుంది, ఇవి రెండు కలిసి ఫలదీకరణ చెంది పిండంగా మారే సమయం ఎప్పుడో అది ఎవరికి తెలియదు అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. నేను రహస్యం మందు పుట్టినాడు. అది రహస్యం. భార్యాభర్తలు కలిసిన తర్వాత వారిద్దరి యొక్క కలయికలో మరి ఎప్పుడు ఆ పిండము ఇదవుతుందో అనే సంగతి ఎవరికి తెలియదు అనే సంగతి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ సమయం పుట్టుక కూడా ఖచ్చితంగా బైబిల్లో మరి ఖచ్చితంగా లేదు. కాకపోతే కొన్ని ఆధారాలు మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే జకరియా గారు మరి ఎలిజబెత్ గారితో దూత మరి ప్రత్యక్షమయ్యి మరి ఆయనకు చెప్పిన సందర్భాన్ని బట్టి యోహాను గారు పుట్టినటువంటి కాలాన్ని లెక్క చూసుకుంటే యేసుక్రీస్తు వారు మరి యోహాను కంటే 6 నెలల చిన్నవాడుగా మనకి చెప్పబడుతుంది. ఆయన లెక్క ప్రకారంగా తీసుకుంటే కొన్ని లెక్కలు మరి దగ్గరగా వస్తాయి. అలాగే మరి ఇంకా కురేనియా అంటే వాళ్ళ కాలంలో మరి ఆ చక్రవర్తి కాలాల్లో జనసంఖ్య ఒకటి రాయబడింది కాబట్టి ఆ జనసంఖ్యను బట్టి యేసేపు దావీదు వంశంలో పుట్టాడు. కాబట్టి దావీదు వంశం అంటే అది రాజుల వంశం. కాబట్టి రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ లెక్కల ఆ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఆ సందర్భం వేరే ఉంది. అయితే ఆ సందర్భంలో ఆయన ఖచ్చితంగా అక్కడ ఆ రాజు ప్రజాసంఖ్య రాయించినట్టు పోయాడని చెప్పి మనకి లోకాసు వార్తల్లో చక్కగా చెప్పబడింది. కాబట్టి దాన్ని బట్టి ఆలోచిస్తే లోతుగా ధ్యానిస్తే ఎగ్జాక్ట్లీ ఏదో కొద్దిగా ఒక 2 నెలలు అటు ఇటుగా వస్తుంది, కానీ ఖచ్చితంగా దాన్ని దేవుడు అది అవసరం లేదని చెప్పి దాని గురించి సంపూర్ణంగా రాయించలేదు. కాకపోతే కొన్ని సూచనలు మాత్రమే ఇచ్చాడు బైబిల్లో, అంతే తప్ప ఎవరి జన్మదినము కూడా ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడలేదు. ఎవరు కూడా ఎవరి దినం చెప్పలేరు. ఒకవేళ ఏదైనా చెప్పారు అంటే
ఖచ్చితంగా డెలివరీ డేటే అంటే ప్రవేశపెట్టడం రావడమే తెలుస్తుంది తప్ప పుట్టడం అనేది తల్లి గర్భంలోనే పుట్టాలి కాబట్టి అది ఎవరికీ తెలియదు అన్న సంగతిని మరి తెలియజేశాడు. కాబట్టి ఇంకా ఏమంటాడంటే దేవుడు మరి పాత నిబంధన గ్రంథంలో ప్రసంగి గారు ఒక మాట తెలియజేస్తాడు. ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని ఖచ్చితంగా లేఖనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటాడు. ఎందుకంటే ఆ పుట్టడం వల్ల ఏ మనిషి అంత గొప్పగా ఎక్కడ పుట్టిన తెలియదు, కానీ ఆ మనిషి జీవించిన జీవితము మరణము అదే చాలా ముఖ్యమన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి నిజంగానే ఇక్కడ క్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఇది. క్రీస్తు వారు పుట్టడం వలన లోకానికి ఒరిగింది ఏమి లేదు, కానీ ఆయన చనిపోవడం వలనే ఈ లోకానికి రక్షణ వచ్చింది అన్న సంగతిని మరి మనం అర్థం చేసుకుంటే మరి జన్మదినం కన్నా మరణ దినం మేలే అనే సంగతిని ఇక్కడ మరి తెలియజేయటం జరిగింది. కాబట్టి ఇంకా ప్రవక్తలు ఏం చెప్పారంటే ఏబు గారు అంటాడు ఒక మాట, ఆయన నేను పుట్టిన దినం లేకపోను చెప్పిస్తూ ఉంటాడు. అదే ఏమంటే ఏబు గ్రంథం 3:3 ఏమంటాడంటే నేను పుట్టిన దినము లేకపోవును గాక, ఎందుకంటే ఆయన బాధను బట్టి ఆయన పుట్టిన దినాన్నే చెప్పిస్తూ ఉంటాడు. అలాగే ఇర్మియా గారు కూడా 20వ అధ్యాయం 14వ వచనం ఆయన ఏమంటాడంటే నేను పుట్టిన దినము చెప్పించబడును గాక, నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని అనబడుకుండును గాక అని మరి ఆయన చెప్పటం మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ పుట్టినరోజు జన్మదినాలు అనేవి నిజంగా క్రైస్తవులకు కానీ యూదులకు కానీ ఈ జన్మదినాలు లేవు, కానీ అన్నిలకు ఉన్నాయి. పాత నిబంధనలో కూడా పరో చేస్తాడు. పరోకి ఒక రోజు జన్మదినం కింద బైబిల్లో ఉంటుంది. ఆదికాండము 40వ అధ్యాయం 20వ వచనంలో ఆ దినము పరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించెను అనే మాట మనకు పాత నిబంధనలో చూస్తాము. అలాగే మత్తయి సువార్తలో కూడా 14వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది, అయితే ఏ రోజు జన్మదినము వచ్చినప్పుడు ఏరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరచను అని. అంటే 2 సార్లు మాత్రమే ఉంది. ఇది అన్యులు, వాళ్ళు క్రైస్తవులు కారు, యూదులు కారు. మరి ఫరో చక్రవర్తి ఆయన జన్మదినం గురించి ఆదికాండంలో ఉన్నది, ఏ రోజు జన్మదినం గురించి మత్తయి సువార్తలో ఉన్నది తెలియజేశాడు. కాబట్టి వాళ్ళు అన్యులే కానీ యూదులు కారు, ఇశ్రాయేలులు కారు, నేటి క్రైస్తవులు కూడా కారు. కాబట్టి జన్మదినాలు అనేవి వాళ్ళయే తప్ప క్రైస్తవులవి కావు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి నిజంగా వాళ్ళు ఎప్పుడయ్యా మరి పండగ చేసుకుంటారు పుట్టినప్పుడు సందర్భం అంటే ఖచ్చితంగా మనకు ఒక లేఖనం బట్టి మనకు అర్థమవుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం, వారు పాలు విడిచినప్పుడు పండగ చేసుకుంటారు. అది చూస్తున్నాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అలాగే సమూయేలు గ్రంథంలో కూడా సమూయేలు పుట్టినప్పుడు ఆయన పాలు విడిచిన తర్వాత వాళ్ళ తల్లి మరి సిలువ అనే దేవాలయానికి మరి ఒక కోడెదూడను తీసుకొచ్చింది. అది కూడా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని సిలోహు మందిరానికి వచ్చాను. అంటే వాళ్ళు పాలు విడిచిన తర్వాతనే మరి ఇవన్నిటినీ చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్లరా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళకి లేవు, కానీ మరి యేసుక్రీస్తు వారు వచ్చాడన్న సంగతిని మరి మనం తెలుసుకుంటే ఆయన ఈ లోకంలోకి రావటం మనకు సువార్త అని మరి ఎన్నో వచనాలు ఉన్నాయి. నిజంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడం వల్ల ఎవరికి శుభవార్త, ఎవరికి సువార్త అనేటికంటే ఈ వచనాలు మనం చూసినప్పుడు నిజంగా ఆ సువార్త ఇవాళ ఎవరికి అనేది కూడా మనం లేఖనాన్ని బట్టి చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారంట దూతలు. అంటే ఎవరికి సమాధానం అంటే ఆయనకిష్టులైన మనుషులు, అంటే దేవునికి ఇష్టులైన మనుషులకు మాత్రమే సమాధానం. కానీ దేవుడు అంటే లెక్కలేని వారికి, క్రీస్తు అంటే తెలియని వారికి, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే లోకస్తులకు మాత్రం సమాధానం లేదు అన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది.
ఇంకా లోకాసువార్త 2:10 ఇంకొక మాట కూడా ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. సువర్తమానం అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వారికే కానీ ఇది మనకు కాదు ఈ సువర్తమానం. కానీ ఈ సువర్తమానాన్ని మనం అందరం కూడా చేసుకుంటూ ఇదిగో దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి మనము ఊరకు చెప్పుకుంటున్నాం. కానీ నిజంగా అది దావీదు పట్టణంలో ఆ కాలంలో వాళ్ళకి సువర్తమానమే తప్ప అది మనకు కాదు. ఎందుకంటే రక్షకుడు పుట్టాడు అన్నది సువార్త, అది వాళ్లకున్నది. అది నాడు గొల్లలకు సువార్తగా మరి దేవుడు దూత ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి మరి ఇంకొక మాట మరి లేఖనాలను పెట్టి చూసినప్పుడు మత్తయి గారు రాసినటువంటి సువార్త 2:3 ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. ఈ వార్త విన్నప్పుడు వాళ్ళకేమైంది, ఇది వాళ్లకు సువార్త కాలేదు, శుభవార్త కాలేదు. మరి ఏమైంది, పిడుగు లాంటి వార్త. ఎందుకంటే వాళ్ళు కలవరపడ్డారని ఉంది ఇక్కడ. యెరూషలేము వారందరూ ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అంటున్నాడు. కొంతమందికి శుభవార్త, కొంతమందికి సువార్త అయితే ఆ రోజున రాజులకి పెద్దలకు అధికారంలో ఉన్న వాళ్ళందరికీ ఇది కలవరపరిచే వార్త, పిడుగు లాంటి వార్తగా ఇది ఉంది. కాబట్టి ఇది అందరికీ ఒకే రకమైనటువంటి వార్తగా లేదు. కాబట్టి మనమేమో అందరము ఈ వచనాలను పట్టుకొని ఇదిగో శుభవార్త, శుభ పండగలు అని చెప్పి ఇవి చూసుకుంటున్నాం. మరి ఇంకొక రకమైనటువంటి వార్తగా ఇది మరి ఉన్నది, అది కూడా చూద్దాము. లోకాసువార్త 1:29-31 వచనాలు చదువుకున్నప్పుడు మరి ఇది మరియమ్మ గారితో చెప్పబడినటువంటి మాట. గాబ్రియల్ దూత వచ్చి మరియమ్మ గారితోటి నీకు శుభము అని అంటుంది. శుభము అన్నప్పుడు ఆమె తొందరపడుతుంది. అయ్యో ఏమిటా శుభవార్త అని చెప్పి ఆమె ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ఆ మాట చూద్దాము. లోకాసువార్త 1:29 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు అని ఆమెతో చెప్పబడింది. ఇది నిజంగా అప్పటి వరకు మరియమ్మ గారికి శుభవార్తే, కానీ ఖచ్చితంగా మరి సంవత్సరం తర్వాత అంటే 9 నెలల తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజుకే ఆమెకి ఇది ఎంతో దుర్వార్తగా, మరి ఆమె తల్లి గనక ఆమెకు దుర్వార్తగా ఉన్నట్టుగా మనకి లేఖనాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఈ లోకంలో మరి తన పుట్టిన బిడ్డలు చనిపోతారని తెలిస్తే, మరణం ఉందని తెలిస్తే నిజంగా అది ఎవరికైనా సరే కడుపు కోతే. కాబట్టి అలాంటి కడుపు కోత గురించినటువంటి వార్త యేసుక్రీస్తు పుట్టిన 8వ దినానికే సుమయోన్ అనేటువంటి ప్రవక్త ఆమెకు చెప్పడం మనం చూస్తాము. దానికి సంబంధించినటువంటి మాట ఇక్కడ లోకాసువార్త 2:35 వచనంలో ఒక మాట ఉంది. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నిజంగా ఖడ్గం దూసుకొని పోవడం, ఆమె హృదయంలోకి దూసుకొని పోవడం అంటే నిజంగా తన కడుపులో నుంచి వచ్చినటువంటి బిడ్డ కళ్ళ ముందే చంపబడుతుంటే నిజంగా అది ఆమెకు ఆమె హృదయం ఖడ్గము దూసినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే కడుపు కాలితేనో కడుపు మండితేనే కదా మరి అంత బాధ ఉంటుంది. మరి ఎందుకు కాలుతుంది? తన కడుపును పుట్టినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువేస్తుంటే ఆమెకు హృదయం ఎట్లా రగిలిపోతుందండి, ఎంత బాధ ఉంటుందండి. ఈ విషయాన్ని ముందుగానే సుమయోన్ గారు చెప్పినప్పుడు నిజంగా ఆమెకి ఇది వెంటనే ఎలాంటి వార్త అయిందంటే అది పిడుగు లాంటి వార్తగానే ఆమెకు కూడా ఇది కనిపించింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు పుట్టడం అనేది ఆ కాలంలో కొంతవరకు సువార్త అయితే, మరియమ్మ గారికి శుభవార్త అయితే, మరి నేటి కాలంలో ఉన్నటువంటి మనకు ఇది ఏమి వార్త అన్నట్టుగా మనం చూసినట్లయితే లేఖనాలను బట్టి మార్కు గారు రాసినటువంటి సువార్త 16:15 వచనంలో ఒక మాట చూద్దాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును. అంటే ఇది ఎవరికి
మనకు సంబంధించింది ఇది. ఆ రోజుల్లో మనం లేము యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా చూసి గొల్లల్లాగా చూసి ఆనందించడానికి, లేకపోతే మన మధ్య ఆయన పుట్టలేదు కాబట్టి అది మరియమ్మ గారికి శుభవార్త. మనకి సువార్త కాదు, శుభవార్త కాదు. మనకి ఏ వార్త అంటే సువార్త అంటున్నాడు. అంటే సువార్త అంటే ఏమిటో ఇక్కడ మరి చక్కగా తెలియజేయబడింది. మరలా చదువుతున్నా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులకు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఎందుకు? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది ఆజ్ఞ. కాబట్టి ఎవరైతే ఈ సువార్తను వింటారో వారు మాత్రమే నిజంగా మరి ఈని రక్షణలోకి వచ్చిన వారు మాత్రమే నిజంగా ఈ పండగ చేసుకునే దానిలో ఒక అర్థం ఉంది. ఎలా? నిజంగా క్రీస్తు వారు మన హృదయంలో మరి ఆయన హృదయంలో ఉదయించాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్టమస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సమాధి పునరుత్థానాలే సువార్త. కాబట్టి ఆ సువార్త గురించి ఖచ్చితంగా మరి పౌలు గారు చక్కగా తెలియజేశాడు. ఆ మాటను చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇది సర్వలోకానికి అపోస్తులు ప్రకటించినప్పుడు ఆ సువార్త విన్నటువంటి వారు క్రీస్తులోకి మరి మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని ఆయన మరణ సమాధి పునరుత్థానాలకు మరి సాదృశ్యమైనటువంటి బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ఈ పండగని చేసుకోవటంలో ఒక అర్థం ఉంది. ఆ పండగలో దేవునికి క్రీస్తు ద్వారా మహిమ రావాలి. ఇది నిజమైనటువంటి క్రిస్టమస్. ఇది ఎవరైనా చేస్తున్నారా? ఈరోజు చూస్తుంటే నిజంగా దేవుని సువార్త ప్రకటించబడుతుందా? క్రీస్తు చెప్పినటువంటి సువార్త, క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానాల గురించి ఎవరైనా ప్రకటిస్తున్నారా? ఏ సిమీ క్రిస్టమస్కి వెళ్ళినా కూడా అసలు ఈ మాటలు కానీ ఈ సువార్త గురించి ఊసే ఉండదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరెరగరా అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే సువార్త విని క్రీస్తులో బాప్తిసం తీసుకుంటే అప్పుడు మాత్రమే నిజంగా మనం క్రీస్తులో ఉన్నట్టు లెక్క. ఆయన మరణ సమాధుల్లో మనం కూడా సమాధి పునరుత్థానాల్లో పాలివారమైనట్టు లెక్క. ఎందుకంటే ఎవడైనా సరే ఆ క్రీస్తులో ఉంటేనే నూతన సృష్టి అని చెప్పి పౌలు గారు తెలియజేస్తాడు. ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించును కొత్తవాయను అంటాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనము ఈ విధముగా క్రీస్తుని అంగీకరిస్తేనే మనకు నిత్య జీవము, మనకు రక్షణ. కాబట్టి ఇది సువార్త. ఇది మనకు ప్రకటించింది ఏంటంటే ఆయన మరణము, సమాధి, పునరుత్థానాల గురించి ప్రకటన విన్న తర్వాత మనం మారు మనసు పొందుకుంటామే. ఇది సువార్త. లోకానికి అందరికీ ఈ వార్త విన్న వాళ్లకు మాత్రమే అది శుభవార్త, అది నిజమైన క్రిస్టమస్గా మనము చెప్పుకోవచ్చు. ఇది ఎలా జరుగుతుంది అని కనుక మనము ఆలోచించినట్లయితే ఇప్పుడు మనము చూసిన విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నిజంగా మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడా, ఈ లోకానికి వచ్చాడా అన్న సంగతి కనుక మనం ఆలోచించినట్లయితే, లోకంలో పుట్టాడు అని మనం పండగ చేసుకుంటున్నాం కదా, ఆయన లోకంలోకి వచ్చి ఆయన సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ లోకంలో పుట్టాడు అని కనుక మనము కన్ఫర్మ్ చేసుకొని దాన్నే మనం సువార్తగా ప్రకటించుకుంటా ఉంటే నిజంగా క్రీస్తును చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈయన చాలా చిన్నవాడైపోతాడు, బచ్చా అయిపోతాడు. ఎందుకంటే ఈయన కంటే ముందు పుట్టిన వాళ్ళు, దేవుళ్ళని పిలువబడిన వారు, దేవుళ్ళుగా చెప్పుకొనబడిన వారు చాలామంది ఉన్నారు. ఇది లోకంలో ఉన్నవారి విశ్వాసం. మరి చాలామంది ఉన్నారు కదా, మరి క్రైస్తవుల విశ్వాసం కూడా ఇదేనా? యేసుక్రీస్తు వారు భూమి మీదనే పుట్టాడా?
నిజంగా పరలోకం నుండి వచ్చాడా? ఏది రైటు అనేది కనుక మనం లేఖనాలను ఆలోచించినప్పుడు క్రైస్తవుల విశ్వాసం మాత్రం ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం లేఖనాల ప్రకారంగానే ఉండాలి, బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలి. కాబట్టి మనకు లేఖనాల ప్రకారంగా క్రీస్తు ఏం చెప్పాడు, అపోస్తులు ఏం చెప్పారు, పౌలు గారు ఏం చెప్పాడని ఆ మాటలు మనం చూసినప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు వారు ఈ లోకంలో బోధించేటప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. అంటే ఈ లోకమునకు రాకముందు ఎక్కడున్నాడు? మరి ఖచ్చితంగా ఈయన పుట్టింది ఎక్కడ? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటే ఈ మాటలో మనకు అర్థం కావాల్సింది ఏంది? యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినవాడు కాదు అన్న సంగతి ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి మరి ఈ మాటను మరి అపోస్తులు ఎలా చెప్పారో అది కూడా చూద్దాం. పేతురు గారు ఆయన బోధలు చూసినప్పుడు మనకు అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. ఈయన నేను పుట్టాను కానీ ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. ఆ లేఖనాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అంటున్నాడు ఇక్కడ. అంటే పేతురు గారు చెప్పినట్టు మాటలను బట్టి ఈయన అంతకు ముందు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో నివాసం ఉన్నాడు, పరలోకంలో ఉండడం ఆవశ్యకము, తప్పనిసరి అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మరి ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈయన భూమి మీదకి రాకముందు పరలోకంలోనే నివాసం ఉండడము ఆవశ్యకము అయి ఉండి ఆయన అక్కడే ఉన్నాడన్న సంగతి మనకి ఈ మాటను బట్టి అర్థమైంది. ఇంకా యేసు మాటలు కూడా ఇంకా ఎలా ఉన్నాయో చూద్దాం. మరి పరలోకంలో ఉంటే ఎలా భూమి మీదకి వచ్చాడో అవి కూడా యేసుక్రీస్తు మాటల్లో మనం ఆలోచిద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నాడు శరీరధారిగా ఉన్నప్పుడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటే మరి ఆయన పరలోకంలో పుట్టి ఉంటేనే కదా పరలోకం నుంచి భూమి మీదకి దిగి రావడం. పరలోకం పైన ఉంది, భూలోకం కింద ఉంది. పైన ఉన్నవాడు దిగి రావడం అంటే పరలోకము నుండి నేను దిగి వచ్చాను అంటున్నాడు. అంటే ఆయన పరలోకంలో పుట్టి నివాసం అక్కడే ఉన్నట్టుగా మనకు ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను పుట్టి తిని అని అన్నాడు, అందుకే ఈ లోకమునకు వచ్చి తిని అని మరి పిలాతు దగ్గర స్పష్టంగా ఆయనే చెప్పాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే క్రీస్తు వారు పరలోకంలోనే ఉన్నాడు. అయితే ఈ లోకంలో రావడానికి ఆయనకు శరీరము కావాలి కనుక మరియ గర్భము ద్వారా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చాడు అన్న సంగతిని మనం నమ్మాలి. అదే దేవుని యొక్క అట్లా నమ్మిన వాడే దేవుని సంబంధి అని యోహాను గారు కూడా తెలియజేస్తాడు. ఆ మాట కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పరలోకంలోనే పుట్టి పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి కన్యమరియమ్మ గర్భం ద్వారా శరీరాన్ని దాల్చుకొని వచ్చాడన్న సంగతి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆత్మీయమైనటువంటి మంచి ఆలోచనపరమైనటువంటి మాటలు. కాబట్టి మనం అలా ఆలోచించుకున్నప్పుడే మనకు ఖచ్చితంగా దేవుడు ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారు మనకు అర్థమవుతుంది, ఆయన జన్మదినం కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ఈ విషయాల గురించి అయితే చక్కగా మరి పౌలు గారు మరి ఇంకా చాలా చక్కగా విషయాలు చెప్పాడు. కాబట్టి ఆయన కూడా ఏమంటున్నాడో ఆ మాట కూడా చూద్దాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. నిజంగా ఏది నమ్మాలి? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. లోకములో పుట్టలేదు, పుట్టింది పరలోకములో. నేను పుట్టి తిని అన్నాడు. పరలోకంలో
పుట్టి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. కాబట్టి పౌలు గారు కూడా ఆ మాటనే చెప్పాడు. ఎందుకంటే చాలామంది బోధకులకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ పుట్టాడు అని చెప్పడమే ఇది మనం చూస్తున్నాం, కానీ నిజంగా ఆయన పుట్టుక ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా మనకు లేఖనాల ప్రకారంగానే ఆలోచించినప్పుడే మనకు సత్యం బయటకు వస్తుంది. కాబట్టి మరి ఈ పౌలు గారు చెప్పినట్టు ఈ క్రీస్తు గురించి ఎక్కువగా బోధించిన వాడు, క్రీస్తు గురించి క్రీస్తు మర్మమై ఉన్నాడని, మరి దేవుని జ్ఞానమై ఉన్నాడని, దేవుని శక్తి అయి ఉన్నాడని మరి చెప్పినవాడు ఈయనే. దేవుని సంకల్పం అంతయు నేనేమి దాచుకోకుండా మరి సమస్తము చెప్పానని చెప్పి అపోస్తుల కార్యాలు 20:27 ఒక మాట అంటాడు, దేవుని సంకల్పం అంతయు నేనేమి దాచుకొనకుండా మీకు వివరించి చెప్పాను అనే మాట అంటాడు. కాబట్టి ఆయన మాటల ప్రకారంగా చూద్దాము. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అంటే ఇక్కడ జ్ఞానాన్ని నియమించాను అంటే జ్ఞానం అంటే ఎవరు? మనం ఇంకా ముందుకెళ్తే మనకు వచనాలన్నీ అర్థమవుతాయి. మన మహిమ నిమిత్తము నియమించెను అనే మాట మరి ఇక్కడ తెలియజేశాడు. అలాగే మరి కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:24లో కూడా ఇంకొక మాట మనకు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ జ్ఞానమును గురించి చక్కగా మరి పౌలు గారు తెలియజేశాడు. ఎందుకంటే ఈయన ఎవరయ్యా అంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానము అంటున్నాడు యేసుక్రీస్తు వారి గురించి. ఆయన మరి వాక్కుగా ఉన్నప్పుడు మర్మముగా పరలోకంలోనే దేవుని దగ్గర వాక్కుగా ఉన్నాడు అన్న సంగతి కూడా మనకు లేఖనాల్లో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రేమనడు దేవుని వాళ్ళారా, ఆయన ఎవరయ్యా అంటే జ్ఞానం అన్న సంగతి మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈ లేఖనాల్లో మరి ఈ జ్ఞానము ఎవరు అన్నది కూడా మనకు కొన్ని వచనాలు పాత నిబంధనలు చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల్లో ఆయన రాసినటువంటి మాటలను బట్టి మనకు కొన్ని అర్థమవుతుంది ఈ జ్ఞానం ఎవరనేది. అది చదువుదాము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ జ్ఞానం ఎలా మాట్లాడుతుందో చూద్దాం. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను అంటే నేర్పుగా అనమాట. చాతుర్యం అంటే నేర్పు. నేను నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును అంటున్నాడు. ఇక్కడ జ్ఞానము ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇంకా కిందికి వచ్చినట్లయితే 22వ వచనం, సామెతలు 8వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటున్నాడంటే ఈ జ్ఞానం ఏం మాట్లాడుతుందంటే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున, తను అంటే దేవుని సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను అని ఇక్కడ చెప్పాడు. ఇదే ఇందాక పౌలు గారు చెప్పాడు ఏంటంటే మన మహిమ నిమిత్తము ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆ జ్ఞానముగా ఉన్నటువంటి ఆ వాక్కును మన కొరకు ముందుగా నియమించాడని చెప్పి మనం ఇందాక చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2:7లో మనం చదువుకున్నాం అదే మాట. కాబట్టి ఇక్కడ జ్ఞానముగా ఉన్నటువంటి క్రీస్తు వారు కూడా అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను అని చెబుతూ 23వ వచనం, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఇక్కడ జ్ఞానం ఒక వ్యక్తిగా చెప్తున్నాడు, నేను నియమింపబడి తిని అంటే ఈ జ్ఞానం ఎవరనేది మనం ఇందాక చూసాం. పౌలు గారు చెప్పాడు పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం ఏం చెప్తుందంటే నేను పుట్టి తిని అనే మాట కూడా ఇక్కడ తెలియజేశాడు. ఆ మాట కూడా చదువుదాము. 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని ఇక్కడ జ్ఞానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చక్కగా చెప్తున్నాడు. నేను పుట్టాను ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక ముందే. అప్పుడు భూమి లేదు,
నీళ్లు లేవు, ఏదీ లేదు. మొట్టమొదట నేనే పుట్టాను, నన్నే దేవుడు కలుగు చేశాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. 27వ వచనం, ఆయన అంటే దేవుడు ఆకాశములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని అంటే ఈయన ఉన్నప్పుడే, యేసుక్రీస్తు వారు అక్కడ ఆత్మగా దేవుని దగ్గర ఉన్నప్పుడే సమస్త సృష్టిని దేవుడు చేశాడు. అందుకనే మనకు లేఖనం ఎలా ఉంటుందంటే ఆయన లేకుండా ఏదియో చేయబడలేదు. ఆయన ఉన్నాడు, సమస్త సృష్టికి ముందుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన లేకుండా ఏదియూ చేయలేదు అన్న మాట మనకు లేఖనాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దేవుడు చేసేటప్పుడు నేను అక్కడ ఉంటిని అన్న సంగతి ఇక్కడ లేఖనాలను బట్టి క్రీస్తు వారు జ్ఞానముగా ఉన్నప్పుడే తెలియజేశాడు. ఇంకా ఏమంటున్నాడంటే 28వ వచనం, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇంత చక్కగా యేసుక్రీస్తు వారు నేను ప్రధాన శిల్పినై ఆయన ఈ సృష్టి అంతా చేసేటప్పుడు నేను ఆయన దగ్గరే ఉన్నాను, నేను అక్కడే ఉన్నాను, నేను పుట్టాను, నన్ను నియమించాడు, నన్ను కలుగు చేశాడు అని చెబుతుంటే మనకి ఈ మాటల్లో ఏది అర్థం కాదు. దేవుడు కూడా స్వయంగా చెప్తాడు, నేను నిన్ను కన్నాను అని. మరి 2వ కీర్తనలో ఉంటుంది, 2వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, కట్టడ నేను ఎవరిస్తాను, మరి నీవు నా కుమారుడువు, నేను నిన్ను కన్నాను అని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు నేను పుట్టాను, నన్ను కలుగు చేశాడు అని యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఈ 2 మాటలను కూడా అపార్థం చేసేసి ఇది ఏదో జ్ఞానం గురించి అని, లేకపోతే ఇంకొక దాని గురించే కానీ ఇది క్రీస్తు గురించి కాదని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. క్రీస్తు గురించి కాకపోతే యేసుక్రీస్తు వారు మరి జ్ఞానమై ఉన్నాడని చెప్పి పౌలు గారు ఎందుకు చెప్తాడు? పౌలు గారి కంటే మనం జ్ఞానవంతులమా? పౌలు గారి కంటే తెలివైన వారిమా? పౌలు గారికి తెలియంది నీకు నాకేమన్నా తెలుసా? కాబట్టి ఈయన ఎవరు అనేది పౌలు గారు చెప్పాడు. ఈయన జ్ఞానమై ఉన్నాడని, మర్మముగా ఉన్నాడని, దీన్ని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనకు మహిమ నిమిత్తము ఈయన నియమించాడని, ఇంత చక్కగా వాక్యాలు ఒకదానికొకటి సరిపోతున్నప్పుడు ఈ జ్ఞానము క్రీస్తు కాదని చెప్పడానికి నీకెంత ధైర్యం? వాక్యంతో చూసినప్పుడు మాత్రమే నీకు అర్థం కావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనకు అర్థం కాక మరి ఈ విధంగా మనము అనుకుంటున్నాం. కాబట్టి మరి అపోస్తుల కార్యాల్లో కూడా ఆయన చెప్పబడిన మాటలు ఉన్నాయి. అపోస్తుల కార్యాల్లో ఏం చెప్తాడు ఆయన? అపోస్తుల కార్యాల్లో మరి పౌలు గారు చెప్పిన మాట 13వ అధ్యాయము 32వ వచనం, దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు, మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అని పౌలు గారు చెప్తున్నాడు. మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము, అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలో ఉందన్న సంగతి ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేశాడు. అలాగే ఎబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట తెలియజేశాడు. ఎందుకంటే ఈ మాట చెప్పింది దేవుడే అన్న సంగతి మనకు ఎబ్రీ పత్రికలో అర్థమవుతుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగు అగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని మహిమపరిచింది ఎవరు? తండ్రే చెప్తున్నాడు, ఈయన నా కుమారుడు అని, నేడు నేను నిన్ను కన్నాను అని. ఇంత చక్కగా మరి దేవుడు నేను కన్నాను అని చెబుతుంటే మనోళ్ళు ఏమంటారంటే, ఆయన కనలేదు, ఆయన నిత్యం ఉండేవాడు, ఆయన దేవుడు, ఆయనంతా ఆయనే ఉన్నాడు, ఆయన కనడం ఏంటి, ఆయనే తగ్గించుకొని వచ్చాడు, ఆయన కుమారుడుగా పుట్టాడు, ఆయనే పరిశుద్ధాత్మ అని కలిగేసి పులగంలాగా చేసేసి ముగ్గురిని కలిపేస్తారు వాళ్ళు. త్రిత్వంలోకి వెళ్ళి త్రిత్వంలో ఒకడు యేసుక్రీస్తు అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఏమి లేకనా నేను పుట్టానని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నాడు. అలాగే నేను కన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని మాట మనకు అవసరం లేదు, యేసుక్రీస్తు వారి మాట మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనేగా ఈ లేఖనాలన్నీ రాయబడ్డాయి. వీటిలో ఉన్న భావం ఏమర్థం అవుతుంది మనకు? ముగ్గురు దేవుళ్ళుగా ఆకపడుతుందా? యేసుక్రీస్తు వారు మరి పుట్టలేదని అర్థం అవుతుందా?
యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడని అర్థం అవుతుందా, శరీరధారిగా పుట్టాడనే ఏం అర్థం చేసుకుంటున్నాం మనం ప్రియమైనటువంటి దేవుని వారలారా? కాబట్టి యెషయా గారు కూడా కొన్ని మాటలను తెలియజేశాడు. ఎందుకంటే ఆయన ఈ విషయాలన్నీ కూడా పూర్వకాలంలోనే మనకు చెప్పినట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఆ మాటలు కూడా చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 3వ వచనం. పూర్వకాలమున జరిగిన సంగతులు నేను చాలా కాలము కిందట తెలియజేసి తిని. ఇక్కడ అంటున్నాడు, ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరెను, నేను వాటిని ప్రకటించి తిని. నేను ఆకస్మికముగా వాటిని చేయక అవి సంభవించెను. ఏమంటున్నాడు? నేను పూర్వకాలంలోనే ఈ సంగతులన్నిటినీ కూడా చాలా కాలం క్రిందట తెలియజేశాను అంటున్నాడు. ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరెను, నేను వాటిని ప్రకటించి తిని అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవే మాటలు వాక్కుగా జ్ఞానముగా ఉన్నటువంటి క్రీస్తు వారు కూడా మరి తెలియజేస్తున్నాడు. ఆ మాటలు కూడా చూద్దాము. యెషయా 48వ అధ్యాయంలో 16వ వచనం ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారు, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. ఆది నుండి నేను రహస్యముగా మాటలాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. ఇందాక మనం అనుకున్నాం, నేను జగత్తు పునాది వేయబడక ముందే ఆయన క్రీస్తు ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నాను. నేను దేవుడు ఎంత చేసేటప్పుడు నేను అక్కడ ఉన్నాను అనే మాట సామెతల గ్రంథంలో చూసాం. అదే విషయాన్ని ఇక్కడ యెషయా గారు కూడా చెప్తున్నాడు. అదే మాటని ఇక్కడ యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది పుట్టిన కాలం అంటే ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను, నేను అక్కడ ఉన్నాను అన్న మాటని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటే ఈయన భూమి మీదకి వచ్చిన తర్వాత, శరీరధారిగా వచ్చిన తర్వాత చెప్పవలసిన మాట, చెప్పే మాటను ముందుగానే యెషయా గారి ద్వారా ఇక్కడ ప్రవచనముగా పలికించాడు దేవుడు. కాబట్టి పూర్వమే దేవుడు చెప్పాడు ఈ విషయాలన్నీ మనకు అర్థం కాక. మరి అందుకనే అక్కడ మరియమ్మ గారి దగ్గర కూడా ఆమె ఇది ఎలాగ జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నత శక్తి నీ మీదకి వస్తుంది, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఇవండి లేఖనాలు. నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. ఎక్కడ? పరలోకంలో ఉన్నాను అంటున్నాడు. ఆది పుట్టిన కాలం నుంచి నేను అక్కడ ఉన్నాను అంటున్నాడు. సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను కలుగజేశాను, దేవుడు యెహోవా నన్ను నియమించాను. ఈ జలము లేనప్పుడు, ఊటలు లేనప్పుడు, భూమి రవ్వంత కూడా లేనప్పుడు నేను పుట్టి తిని. అదేనండి ఇక్కడ పిలాతు దగ్గర చెప్పినటువంటి సాక్ష్యం కూడా అదే. నేను సత్యమును గురించి సాక్ష్యం అంటే వాక్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అంటున్నాడు. అందుకే ఈ లోకమునకు వచ్చి తిని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు స్పష్టంగా మనకు తెలియజేసిందంటే ఆయన పుట్టినవాడు, దేవుని చేత కలుగజేయబడినవాడు, దేవుని చేత నియమింపబడినవాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారు ఇదంతా కూడా ఏమిటంటే ఇదంతా దేవుని సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఇష్టం. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు జరగవలసినటువంటి విషయాలన్నిటిని కూడా ముందుగానే రాయించి పంపాడు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ విధంగా క్రీస్తు పుట్టుకను మనం పండగలాగా చేసుకుంటున్నాం, కానీ నిజంగా ఎలా చేసుకుంటున్నాం, ఇది దేవునికి ఇష్టం అవుతుందా కాదా అనే విషయాలు చూసుకోకుండా మన ఇష్టానుసారంగా ఆయన నేడు పుట్టెను హల్లెలూయా అంటున్నాం, కానీ నేడే పుట్టాడా? జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తుని కలిగించాడు దేవుడు. ఆయన ద్వారా మనందరం కూడా ప్రథమ ఫలముగా ఉండాలని క్రీస్తు వాక్యం వలన మనల్ని కూడా కన్నాడని చెప్పి యాకోబు గారు చెప్తాడు. యాకోబు పత్రిక 1:21 ఏముంటుందంటే, మనందరము కూడా క్రీస్తు ద్వారా దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలని దేవుడు తన సంకల్పం ప్రకారం కన్నాడు. తన సంకల్పం ఇదంతా దేవుని సంకల్పం మనల్ని అందరినీ కన్నాడు. కాబట్టి మనందరము దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగానే పుడుతున్నామే తప్ప ఎవరి ఇష్టం వచ్చి వాళ్ళు పుట్టట్లేదు. కాబట్టి ఈ పుట్టుక అనేది దేవునికి తప్ప ఏ నరుడికి తెలియదు. మనిషి జన్మ అనేది రహస్యము. కాబట్టి రహస్యమైనటువంటి ఆ
దినాన్ని పట్టుకొని ఎందుకు మనం వాక్యంలో చెప్పబడిన వాటిని, పండగలు, దేవుడు అసహించుకునే వాటిని ఎందుకు చేసుకోవాలి? అవసరమా? క్రైస్తవుడు నిత్యము ఆనందించమంటే పండగ పేరు చెప్పుకొని ఏదో ఒకరోజు డిసెంబర్ 25 లేకపోతే ఈ మాసం అంతా సిమీకృష్ణములు చేసుకొని పండగలు చేసుకోవటం అవసరమా? ఇది నిజంగా ఆజ్ఞ అతిక్రమం కాదా? నాకు అవసరం లేదయ్యా, నాకు అసహ్యంగా ఉన్నాయి మీ ఆలోచనలు, మీ ఆలోచన నాకు దూరంగా ఉన్నది, నాకు మీ హృదయం కావాలి, మీ హృదయంలో ప్రేమ కావాలి అంటే ఆ ప్రేమ లేదు, ఆ విశ్వాసము లేదు. కానీ తినటానికి చక్కగా ఒక స్టార్ కట్టుకోవడం, డాబా పైన రంగు వేసుకోవడం, రంగులు వేసుకోవడం, పైన ఏమో స్టార్ అట, కిందేమో బారులాగా మంటలను సిక్కిన్లు తెచ్చుకొని మంచిగా వండుకొని ముందు దాక్కుంటూ తాగి సరదాగా ఎంజాయ్ చేయటం. ఇదా సిమీ క్రిస్టమస్ లేకపోతే క్రిస్టమస్ పండగలో జరిగే తంతు ఇది. అందుకనే మీ పండగ ఆచారాలు నాకు అసహ్యము అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ పండగని చేసుకుంటే ఎలా చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడు, నిజంగా యేసుక్రీస్తు వారు పుట్టింది ఎప్పుడు, ఈ విషయాలన్నీ మనకు అర్థమైతే నిజంగా ఏది సువార్తనో, ఏది శుభవార్తనో, ఏది సువార్తో మనకు క్లారిటీగా అర్థమైతే ఎవరు ఏ విధంగా రక్షణలోకి వచ్చి ఆనందించాలన్న సంగతి మనకి ఈ లేఖనాలను బట్టి అర్థమవుతుందని మనం మరి ఇప్పటి వరకు విన్న మాటలను బట్టి మీరు మరలా చూసుకొని నిజంగా క్రీస్తు వారు ఈ లోకానికి పుట్టడం వలన మనిషికి రక్షణ వచ్చిందా, ఆయన చనిపోవడం వలన మనిషికి రక్షణ వచ్చిందా, ఏది సువార్త, ఏది శుభవార్తో మనం ఈ లోకానికి ప్రకటించవలసినటువంటి వార్త ఏదో మనందరం తెలుసుకొని నిజమైనటువంటి దేవుని యొక్క ఆలోచనలో ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.